జస్టిస్ వర్మ ఉదంతం ఢిల్లీ నుంచి ఇప్పుడు ఆయన అలహాబాద్ హైకోర్టుకి అయితే పంపించేశారు. కానీ ఇప్పుడు న్యాయ వ్యవస్థ ముందు ఒక పెను సవాల్. వాస్తవంగా ప్రాథమికంగా అయితే 100కి 100 మార్కులతో సక్సెస్ అయింది. ఎలాగా? ఇందులో నోట్ల కట్టలు అన్నటువంటి ఆరోపణ లేదు అంటూ ముందు ఫైర్ డీజీ నుంచి వచ్చినటువంటిది తప్పు అన్నటువంటిది కోర్టే తేల్చింది. ఢిల్లీ చీఫ్ జస్టిస్ దీని మీద ప్రాథమిక దర్యాప్తు చేసినప్పుడు ఆ కన్సర్న్డ్ అదే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిస్తే అక్కడ ఉన్నటువంటి వీడియోలు, అక్కడ పోలీసుల్ని వీళ్ళని పిలిస్తే అక్కడున్న వీడియోలు, ఫోటోలు ఆయనకి సబ్మిట్ చేశారు. అందులో నోట్ల కట్టలు తగలబడి ఉన్నాయి. అప్పుడు ఆయన ఏం చేశారు, ఆ వర్మ గారిని పిలిచి మాట్లాడారు. ఇట్లా మీ ఇంట్లో నోట్లు ఉన్నాయంట అంటే అవన్నీ ఫేక్, ఎవరో సృష్టించింది అంటే ఆ వీడియోలు ఆయన చూపించారు. చూపించి మీ వివరణ ఏంటో లిఖితపూర్వకంగా ఇవ్వండి అని అడిగారు. అది చూసి ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరణ ఏంటంటే, నేను చూసి షాక్ అవుతున్నాను. వాస్తవంగా మా ఇంట్లో ట్రాన్సాక్షన్స్ అన్ని యూపీఐ ట్రాన్సాక్షన్సే చేస్తాం, ఆన్లైన్ ట్రాన్సాక్షన్సే చేస్తాం. నోట్ల కట్టలు అట్లా పెట్టే ప్రసక్తి లేదు. ఎవరో నా మీద కుట్ర పన్నుతున్నారు. వాస్తవంగా ఈ తగలబడినటువంటి గది ఏదైతే ఉందో అందులో మా పాత సామాన్లన్నీ పడేసేటటువంటి గది. అట్లాంటి చోట్ల ఈ నోట్ల కట్టలు అనేటటువంటిది అబద్ధం, అది ఎవరో కుట్ర పన్నుతున్నారని చెప్పారు. ఆయన స్టేట్మెంటు, పోలీసు అధికారుల స్టేట్మెంటు, ఇటు న్యాయమూర్తి గారి అబ్జర్వేషను అంతా కలిపి ఇది ఆషామాషి కాదు, ఖచ్చితంగా దీంట్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి సమగ్ర దర్యాప్తు జరిపించండి అని చెప్పి చీఫ్ జస్టిస్కి ఆయన పంపించారు. పంపిస్తే చీఫ్ జస్టిస్ దాన్ని ఏం చేశారు, సుప్రీంకోర్టు పోర్టల్లోనే పెట్టారు. తద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశారు. దాంతోపాటు త్రిసభ్య కమిటీ దీని మీద విచారణ. అయితే ఆ త్రిసభ్య కమిటీ గడువేమీ ఇవ్వలేదు. ముందు ఇప్పుడు న్యాయ వ్యవస్థ తన విశ్వసనీయతని కాపాడుకోవాల్సి వచ్చిన పరిస్థితి. ప్రస్తుతానికి ఆయన అలహాబాద్కి పంపించారు. కొలీజియంలో ఉన్నటువంటి నియామకాలు, ఇది పోనీ వేరే వాళ్ళు నియమించింది కాదు, ప్రభుత్వాలు నియమించింది కూడా కాదు. 2014లో కొలీజియం నియమించింది ఆయన నియామకాన్ని. కాబట్టి ఇప్పుడు కొలీజియంకి విశిష్ట అధికారాలు ఉన్నాయా? న్యాయమూర్తిని అపాయింట్ చేయడానికి ఉంది కానీ న్యాయమూర్తిని తొలగించే అధికారం లేదు కొలీజియానికి. అట్ ద సేమ్ టైం దర్యాప్తు ఎవరితో చేయిస్తారు? ప్రభుత్వ శాఖలతో చేయిస్తారు. అంటే ఇప్పటిదాకా ప్రభుత్వ శాఖల జోక్యాన్ని ఒప్పుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఓవరాల్గా న్యాయ వ్యవస్థ సరికొత్త యంత్రాంగాన్ని, అంటే రాజకీయ నాయకులు, ప్రభుత్వ వ్యవస్థలు, కార్యనిర్వాహక వ్యవస్థ అంతా దొంగలు కాబట్టి, మేము సచ్చీలరం కాబట్టి మాకు మేమే చూసుకుంటామన్నటువంటి న్యాయ వ్యవస్థకి అందులో కూడా అవినీతి పంకిలమైనటువంటి వాళ్ళు కనబడేటప్పుడు దాన్ని ఎలా పరిష్కరించాలి అనే యంత్రాంగం లేదు ఇప్పటిదాకా. ఇప్పుడు ఆ యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.